చేయకు, నిన్నే వీడియో స్కిప్ చేయకు సరేనా. సో ఆ 2 గణపతులు చూపించేస్తా రండి. హే జై శ్రీరామ్, సత్ శ్రీ అకాల్, ఆదాబ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ దుబాయ్ వ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అర్థమైపోయింది కావచ్చు, గణపతులు అవునా. మొన్నటి వరకు కొరుట్ల ఆర్మూర్ మస్తు అయిపోయింది ఇక. సో మా నిజామాబాద్ వాళ్ళు ఏం తగ్గేం లేరు. మా నిజామాబాద్లో కూడా దేత్తడి పోచమోడి ఖతర్నాక్ గణపతులు అయితే రెడీ చేసేటోళ్ళు ఉన్నారు. సో ఎట్లుంటాయి చూపించేస్తా గణపతులు అయితే చూడురి. కానీ నా వీడియో ఎవరైనా ఫస్ట్గా కొత్త చూస్తున్నట్టయితే ఫస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూడురి. అది చూసినాక ఎట్లనైతే నచ్చేస్తాయి, మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసేసుకోరి. ఇప్పుడు మనకి గణపతులు ఎట్లున్నాయి, హైట్లు ఏమేమి ఉన్నాయి, మోడల్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ అయితే నేను చూపించేస్తా. కాబట్టి వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడురి. కానీ ఏంటంటే ఫస్ట్ ఒక 2 గణపతులు ఉన్నాయి, హైలైట్ గణపతులు అయితే ఉన్నాయి. అవి ఆ గణపతులు ఫస్ట్ ఏంటంటే మనము చిన్న సైజ్ గణపతులు అయితే చూపించేస్తా. అంటే తక్కువ బడ్జెట్ అంటే రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి బై గణపతులు అయితే. మీకు ఈ గణపతి కనిపిస్తుంది కదా, ఒకసారి ఈ గణపతి అయితే చూడురి. గణపతి ఫినిషింగ్ ఇంకా కలరింగ్ అయితే కాలే. కలరింగ్ అయిన తర్వాత మాత్రం మీరు చూస్తే కలిగి బోరాన్ అంటే బోరాన్ అయిపోతారు. సో మీరు చూస్తున్నట్టయితే ఫినిషింగ్ అయితే మంచిగా ఉంది, నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. అంటే వీళ్ళు ఏందనంటే స్పెషల్గా గణపతులు తయారు చేస్తున్నారు కదా. వీళ్ళు మోడల్స్ వచ్చేసి కొన్ని మహారాష్ట్ర, పూణే, ముంబై ఈ టైప్ ఆఫ్ గణపతులు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఆ టైప్ ఆఫ్ గణపతులు అనేది తయారు చేస్తున్నారు వీళ్ళు. మీరు చూస్తున్నట్టయితే ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో లైక్ లాల్బాగ్ గణపతి అంటారు చూసినావా, సిట్టింగ్ పొజిషన్ అయితే అదే ఉంటుంది. కొన్ని ఫ్రేమ్స్ అనేది కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. లైక్ అంటే ఇవి వచ్చేసి ఒక 6 to 7-8 పీసెస్ అయితే రెడీ అయితే ఉన్నాయి. అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ చేంజెస్ కావాలన్నా, వేరేది ఇంకేమైనా కావాలన్నా కానీ కూడా వీళ్ళు చేంజెస్ అయితే చేస్తారు. 1 2 3 10 పీసులు రెడీ ఉన్నాయి అబ్బా. ప్రజెంట్ అయితే 10 పీసులు అయితే రెడీ అయితే అవైలబుల్గానే అయితే ఉన్నాయి. ఎవరికైతే కావాలనో ఈ టైప్ ఆఫ్ గణపతులు డిస్క్రిప్షన్ ప్లస్ దాంతోపాటు ఇక్కడ నంబర్ ఇచ్చేసిన కనిపిస్తుందా. సో నంబర్కి అయితే మీరు కాల్ అయితే చేసేసుకోవచ్చు, బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏదైతే ఉందో అక్కడ ఇంకొక లైన్ అయితే ఉంది, ఆ లైన్లో గణపతులు అయితే చూపించేస్తా చూడు. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది ఇంకొక లైన్ అన్నమాట. ఈ ఇక్కడ చూస్తున్న గణపతులు ఏవైతే ఉన్నాయో కొంచెం హైట్ ఎక్కువ ఉన్న గణపతులు. ఇలా మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి గణపతి ఏది అని అంటే గణపతి కనిపిస్తుందా. ఈ గణపతి వచ్చేసి మనకి నరసింహస్వామి అవతారం. ఆ గణపతి అంటే ఫినిషింగ్ అయితే కాలేదు, ఫినిషింగ్ అయిన తర్వాత చూస్తే మొత్తం ఖాళీ మైండ్ బ్లాక్ అయితే అయిపోతుంది. ఈ లైన్ వచ్చేసి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణపతులు అయితే ఉన్నాయి అబ్బాయిలా. అంటే కొన్ని పొజిషన్స్ అనేటివి చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ గణపతి ఉంది, ఈ గణపతి ఒకటి కనిపిస్తుంది కదా. ఈ గణపతి వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్ అయితే ఈ గణపతి ఉంది. మళ్ళీ ఇదే కాకుండా మనకి ఈ లైన్లో వచ్చేసి కొన్ని విష్ణుమూర్తి అవతారము, వెంకటేశ్వర్ల స్వామి అవతారము, ఇంకొక గణపతి వచ్చేసి హనుమంతుడు ఏదైతే ఉంటుందో ఆ హనుమంతుడి అవతారంలో ఉన్న గణపతి వచ్చేసి మనకున్నాయి. అంటే ఈ గణపతి అనేది మొత్తం ఫినిషింగ్ అయితే కాలేవు. ఆ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో మనకి ఆ ఫ్రేమ్ అనేది కొంచెం డిఫరెంట్ అనేటివి ఉంటాయి మనకి. మీరు చూసుకున్నట్టయితే ఈ గణపతి హైట్ కూడా చూసుకున్నట్టయితే లైక్ 15 ఫీట్స్ అనుకోండి, మేబీ లైక్ 15 ఫీట్స్ వరకు అయితే ఈ గణపతి అనేది ఉన్నది. మీకు అట్లనే ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామి ప్లస్ హనుమంతుడి అవతారంలో ఉన్న గణపతి ఏవైతే ఉన్నాయో ఆ గణపతులు అయితే మీకు చూపించేస్తా. సో ఇక్కడ రండి. ఈ గణపతి కనిపిస్తుంది కదా సిట్టింగ్ పొజిషను. ఈ గణపతి వచ్చేసి హనుమంతుడి రూపం అనమాట, ఇంకా ఫినిషింగ్ కాలే. సో అప్పుడు ఏర్పడిపోతుంది, చూడంగానే అర్థమైపోతుంది గణపతికి హనుమంతుడి లైక్ 6 ప్యాక్స్ నాకు ఎట్లయితే ఉన్నాయో 6 ప్యాక్స్. సో అట్లనే మన ఈ గణపతి కూడా 6 ప్యాక్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఇదే కాకుండా ఈ గణపతి వచ్చేసి మనకి వెంకటేశ్వర్ల స్వామి అవతారము. ఆ గణపతి అయితే అన్నగారు అన్నారు ఇది. సో మనం రేట్ల విషయాన్ని గురించి మాట్లాడుకుంటే రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఈ లైన్లో మీకు ఏ గణపతి అయితే నచ్చిందో ఆ గణపతి బుకింగ్ చేసుకోవాలనుకుంటే తొందరగా నంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అయిపోండి, బుకింగ్ అయితే చేసుకోండి. ఇవి అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఆ లైన్ వచ్చేసి కొన్ని గణపతులు ఉన్నాయి. మీకు ఫస్ట్ చెప్పిన ఇంట్రొడక్షన్లో 2 గణపతులు కలిగి దేత్తడి పోచమ్మ గుడి ఉన్నాయి, 2 గణపతులు. ఆ గణపతిని మీకు చూపించేస్తా వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకొక లైన్ జై శ్రీరామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కనిపిస్తుంది కదా రామ్లాలా, ఇప్పుడు ట్రెండింగ్లో నడిచేటిది మనకి ఏది రాముడు ప్లస్ దాంతోపాటు అయోధ్య మొత్తం వెనకకైతే ఉంది. ఆ టైప్ ఆఫ్ గణపతి అయితే ఉంది. గణపతి ఫినిషింగ్ మాత్రం మంచిగా ఉంది. అంటే గణపతి ఇటు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ ప్లస్ ఇక్కడ వచ్చేసి రామ్లాలా, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి మొత్తం అయోధ్య. కలరింగ్ వేసిన తర్వాత గణపతి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకోరి, కలిగి మైండ్లో ఒకసారి ఇట్లా చేసేసుకోరి. ఖతర్నాక్ అయితే ఉంటుంది. ఇంకా ఇటువంటి పీసెస్ వచ్చేసి లైక్ ఒక
10 పీసెస్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఇదే కాకుండా మీకు అదే గణపతి కావాలి అని అనుకుంటే మీరు ఆర్డర్ అయితే వేసేసుకోవచ్చు. బుకింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఈ లైన్ మొత్తం వచ్చేసి రామ్లాలా గణపతులు అయితే ఉన్నాయి, మొత్తం మహారాష్ట్ర ఫినిషింగ్. ఇదే కాకుండా మీకు స్ట్రేట్ కనిపిస్తుందా బుజ్జ వేసుకొని మా లడ్డు గణపతి. సో వాళ్ళ గణపతి చూపిస్తారు రండి. మా బుజ్జ వేసుకొని గణపతి లడ్డు గణపతి అయితే ఉన్నది. ఈ గణపతి ఒకసారి చూడురి. అంటే ఫ్రేమ్ సైజ్ మాత్రం అయితే ఖతర్నాక్ ఉంది. అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ రాదు, అంటే లెంత్లు ఎట్లుంటే మనకు తెలియదు. సో ఇట్లా చూసుకుంటేనైతే ఇంత పెద్దనైతే ఉంది. ఇట్లా చూసుకుంటేనైతే ఖాళీ గాలి లేచిపోతుంది గణపతి. అంటే ఏంటంటే కొంతమందికి ఏంటంటే మనకి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా అరే ఇట్లా ట్రెండింగ్ అవసరం లేదు, గణపతి లడ్డుగా ఉంటే చాలు, మంచిగా సిట్టింగ్ పొజిషన్ ఉంటే చాలు అనుకున్న గణపతులు అయితే ఇదైతే చూస్ చేసుకోవచ్చు. గణపతి సైజ్ కూడా మంచిగా ఉంది. సో మన ఈ గణపతి కావాలని అనుకుంటే కాల్ చేసే వెంటనే నంబర్ అయితే అలా డపాడాప్ కొట్టుకుంటుంది కదా నంబరు, ఆ నంబర్కి అయితే ఫోన్ అయితే వేసేసుకోరి. ప్లస్ ఇదే కాకుండా ఫైనల్ టచ్ 2 గణపతులతో ఇచ్చేస్తా. సార్ నాకు వీడియో స్కిప్ చేయకు సరేనా. సో ఆ 2 గణపతులు చూపించేస్తా రండి. సో నేను చెప్పినా కదా 2 గణపతులు చూపించేస్తా అని. ఫస్ట్ ఇగో ఈ గణపతి అయితే ఇవుడురి. ఎట్లుంది గణపతి? పైన చూసుకున్నట్టయితే మీరు మనకి అమ్మవారు అవతారం ఏదైతే ఉంటుందో ఇంకా అది, ప్లస్ గణపతి విషయానికి మాట్లాడుకుంటే గణపతి సిట్టింగ్ పొజిషన్, సైడ్స్కి చూసుకుంటే మనకి లైక్ లాయన్స్ 2 లాయన్స్ తోటి అయితే ఉంది మంచిగా. అంటే ఈ గణపతి ఎట్లుంది అని అంటే లాల్బాగ్ గణపతి ప్లస్ దాంతోపాటు మన దుర్గామాత వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో ఈ 2 కాంబినేషన్లో గణపతి అయితే మంచిగా ఉంది. హైట్ విషయానికి మాట్లాడుకుంటే మాత్రం హైట్ అయితే ఫుల్ హైట్లోనైతే ఉంది, విత్ రీజనబుల్ ప్రైస్లోనైతే ఉంది. కలరింగ్ ఫినిష్ అయిన తర్వాత ఎట్లుంటుందో ఇక్కడ ఫోటో ఇచ్చేస్తా చూడురి. అంటే మీకు కూడా అర్థం కావాలి కదా గణపతి కలరింగ్ అయిన తర్వాత ఎట్లుంటుంది. దాని తర్వాత మీరు చూస్ చేసుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలో దాన్ని బట్టి అన్ననైతే కలరింగ్ ఇవన్నీ అయితే ఫినిషింగ్ చేసి అయితే ఇచ్చేస్తాడు. ఇదే కాకుండా మళ్ళీ ఇంకొక గణపతి ఉంది. సో ఈ గణపతి వచ్చేసి కనిపిస్తుందా గణపతి? రైట్, ఈ గణపతి. అంటే ఈ గణపతి వచ్చేసి మనకి శివుడు అవతారంలో మనకి ఎద్దు మీదనైతే కూర్చున్నది గణపతి. అంటే ఇంకా ఫినిషింగ్ అయితే కాలేదు. ఫినిషింగ్ కాకముందుకే గణపతి మాత్రం ఒక సూపర్ అయితే సూపర్ కనిపిస్తుంది అబ్బా. మీరు చూసుకున్నట్టయితే ఈ ఎద్దుకి ప్లస్ శంకరుడికి ఉన్న ఈ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడే ఒక రేంజ్లా కనిపిస్తున్నాయి. ఈ కలరింగ్ మొత్తం ఈ ఫినిషింగ్ అయిన తర్వాత చూస్తే మాత్రం కళ్ళు మొత్తం మైండ్ బ్లాక్ అయితే అయిపోతాయి. హైట్ విషయానికి మాట్లాడితే కూడా మంచి ఒక హైట్లనైతే ఉంది, ప్లస్ రీజనబుల్ ప్రైస్లనైతే మనకి గణపతులు అయితే ఇక్కడ దొరికేస్తాయి. ఫస్ట్ ఏంది గణపతి కళా ఆర్ట్స్ పేరేందో తెలుసు కదా మీకు, శ్రీ సిద్ధి వినాయక కళా ఆర్ట్స్. సో కింద నంబర్ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది. ఆ నంబర్కి తొందరగానైతే మీరు కాంటాక్ట్ అయితే అయిపోండి. ప్లస్ ఇంకా అన్నతోటి కూడా కొన్ని మాట్లాడదాం. నేను చెప్పిన మాటకి నేను చెప్పిన అంటే అన్న కూడా చెప్తే మీకు కొంచెం క్లారిటీగా దొరుకుతుంది. అంటే వీళ్ళు చేసే గణపతి ఫినిషింగ్ టైప్స్ ఇవి ఎక్కడి నుంచి అంటే ఉంటాయి కదా, లైక్ మహారాష్ట్ర, పూణే, బొంబాయి, ఏ టైప్ ఆఫ్ మోడల్స్ గణపతులు వీళ్ళు తయారు చేస్తారో అన్నతో కూడా ఒకసారి మాట్లాడారు. రైట్ నౌ మనము ఇదంతా మెయింటైన్ చేసేది సో అన్న దగ్గరనైతే ఉన్నాము. సో అన్నతో అయితే మాట్లాడదాము. అన్న జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో అన్న ఇప్పుడు మీరు ఈ గణపతులు ఎన్ని ఇయర్స్ నుంచి రెడీ చేస్తున్నారు అన్న? గత 10 సంవత్సరాల నుండి 10 ఇయర్స్ నుంచి అయితే అన్న వాళ్ళు గణపతులు అనేటివి రెడీ అయితే చేస్తున్నారు. అన్న మీరు టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏ మోడల్స్ మీరు రెడీ చేస్తున్నారు అన్న? ఎక్కువ మనం ప్రిపరేషన్ మహారాష్ట్రకి ఇస్తాం. మహారాష్ట్ర అక్కడి వర్క్ ఏంటంటే ఫినిషింగ్, అదే ఫినిషింగ్ మనం ఇక్కడ ఇస్తాం, పర్బని ఫినిషింగ్ ఇస్తాం. సో అన్న వాళ్ళు వచ్చేసి మహారాష్ట్ర, పూణే ఆ టైప్ ఆఫ్ గణపతులు ఏవైతే ఉంటాయో ఆ ఫినిషింగ్ తోటి అన్న వాళ్ళు అయితే రెడీ అయితే చేస్తున్నారు. అన్న ఇప్పుడు గణపతులు అయితే అన్ని చూపించేసిన, సో రేట్ విషయానికి మాట్లాడుకుంటే మీ దగ్గర ఎట్లా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయా లేకపోతే హై రేంజ్ ప్రైజెస్ ఉన్నాయా? చాలా రీజనబుల్ ఉంది. ఈసారి ఏంటంటే బాంబే మోడల్ కూడా చేసినాం. ఓకే, ఈ రోజులలో అందరికీ ఏమైంది బాంబే మోడల్ అయిపోయింది. అవును, ఈసారి ఫస్ట్ టైం మనం బాంబే మోడల్ చేసినాం. సో అన్న వాళ్ళు అవే కాకుండా ఇంకా బాంబే మోడల్ గణపతులు కూడా రెడీ అయితే చేసిరు. సో అన్ననైతే చెప్పేసిండు కదా, విత్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు విజిట్ అయిపోయారు అనుకో మీకు కూడా అర్థమైపోతుంది గణపతులు ఎట్లున్నాయి, ప్రైజులు ఎట్లున్నాయి, ఏంది ఏం కథ. సో విజిట్ కావాలా కంపల్సరీ. మన నిజామాబాద్లో ఎవరెవరైతే ఉన్నారో మన ఈ శ్రీ సిద్ధి వినాయక కళా ఆర్ట్స్ వాళ్ళని మనం సపోర్ట్ అయితే చేయాలి అని చెప్పేసి అని నేనైతే అనుకుంటున్నా. సో ఇయాలటి వీడియోనైతే ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తాయి వీడియోస్ తోటి. జై శ్రీరామ్.